చిన్న సంస్థగా ప్రారంభమై నేడు 15 కంపెనీలతో పాటు రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో తనకు వచ్చే లాభాలను తిరిగి చారిటీలకే వాడుతున్న స్నేహ సంస్థలు తన సిబ్బంది పుట్టినరోజు వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా స్నేహ సంస్థల డైరెక్టర్ హెచ్ఆర్ అండ్ అడ్మిన్ శ్రీమతి పద్మాశర్మ పుట్టినరోజు వేడుకలు స్నేహ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆమెతో స్టాఫ్ బర్త్డే కేక్ ను కట్ చేయించి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మాశర్మ మాట్లాడారు. అంకిత భావంతో సిబ్బంది సంస్థ పట్ల పనిచేయాలని సూచించారు. బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్నేహ సంస్థల అధినేత డాక్టర్ కె శివభాగ్యరావు గారు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా గుర్తుంచుకుని ఫోన్ ద్వారా విషెస్ తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాస్టర్ కీ టీవీ ఛానల్ ఇన్పుట్ ఎడిటర్ స్వామినాయుడు, ప్రోగ్రామింగ్ హెడ్ వాలి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దుర్గాప్రసాద్, గెస్ట్ కోఆర్డినేటర్ యాంకర్ సుధామాధురి, స్నేహ గ్రూప్ సిబ్బంది, మాస్టర్ కీ టీవీ సిబ్బంది, ప్రజాపాలన దినపత్రిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్నేహ గ్రూప్ సంస్థలకు సంబంధించి హెచ్ఆర్ అండ్ అడ్మిన్, అదేవిధంగా 2 సంస్థలకు అన్ని సంస్థలకు కూడా మనకు ఆడపడుచుగా నిలిచారు పద్మశర్మ గారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మా ఇన్పుట్ స్వామినాయుడు గారు తన యొక్క భావజాలాన్ని వినిపించే ప్రయత్నం చేస్తారు. 4 మాటలు మాట్లాడండి. హెచ్ఆర్ గారైన స్నేహ గ్రూప్ సంస్థల డైరెక్టర్గా ఉంటూ, అలాగే మా యొక్క అందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉంటూ మేడం గారు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని మనసా వాచ భగవంతుని ప్రార్థిస్తున్నాను. స్నేహ గ్రూపు హెచ్ఆర్ గారు, అలానే మా అందరికి కూడా అన్ని రకాలుగా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసేటువంటి మేడం గారు అయినటువంటి శ్రీమతి పద్మాశర్మ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా వారికి మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే మేడం. హ్యాపీ బర్త్డే మేడం. పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మ్యామ్. ఈరోజు మన హెచ్ఆర్ అంటే స్నేహ గ్రూప్ సంస్థలకి మన మాస్టర్ కీ టీవీ, స్నేహ టీవీ అన్నిటికీ కూడా హెచ్ఆర్ అండ్ అడ్మిన్గా ఉన్నారు. అలాగే లేడీ స్టాఫ్ అందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉంటూ మంచిలో చెడులో అన్నిట్లో నేను ఉన్నాను మీకు అంటూ భరోసా ఇస్తున్నారు. అలాగే విమెన్స్ డే సెలబ్రేషన్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ చేయాలి అంటే మేడమే ముందుగా ఉండి అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో మనకి ఎప్పుడూ ఇలాగే ఉండాలి, ఛానల్లో ఎప్పుడు సెలబ్రేషన్స్ అవి కూడా ఇలాగే జరుగుతూ ఉండాలి మేడం ఆధ్వర్యంలో అని కోరుకుంటున్నాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. థ్యాంక్ యూ. ఈరోజు పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈరోజే పుట్టినరోజు జరుపుకుంటున్న మన పద్మశర్మ గారు తమ యొక్క సందేశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరం వినేందుకు ప్రయత్నిద్దాం. స్నేహ సంస్థలంటే నాకు మీరందరూ ఆడబడుచు అన్నారు. పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది మాట. ఇప్పుడు ఇన్పుట్, అవుట్పుట్ అండ్ హెచ్ఓడీస్ అయిన ఇక్కడ ఉన్న త్రిమూర్తులకి, అలాగే లేడీ స్టాఫ్ అందరికీ, ఇక్కడ ఉన్న ఎంటైర్ టీమ్ ఆఫ్ స్నేహ స్టాఫ్ అందరికీ కూడా నా పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ సెలబ్రేషన్ చేసుకున్నా ఒక సందేశం ఉండాలి అనేది నా అభిమతం. ఎప్పుడొచ్చినా ఇదే చెప్తున్నారు అనుకోకుండా, ప్రస్తుతం మన సంస్థ ఏ పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలుసు. దీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరు వచ్చినప్పటి నుంచి ఏదో ఉద్యోగానికి వచ్చాము, నా డ్యూటీ ఇంతే అని అంతవరకే కాకుండా, ఏం చేస్తే క్రియేటివ్గా ఈ ఛానల్ ప్రజల్లోకి వెళ్తుంది, ఎక్కువ వ్యూస్ వస్తాయి అనేది మీరు మీ అందరి ఆలోచనలు కూడా మీ హెచ్ఓడీస్కి చెప్పండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు యునిక్,
ప్రత్యేకమైన వ్యక్తులు, వాళ్ళ ఆలోచనలు ప్రత్యేకంగా ఉంటాయి, వాళ్ళల్లో ఒక జిజ్ఞాస ఉంటుంది. సో మీలో ఏదైనా ఇలా చేస్తే బాగుంటుంది సార్, అలా చేస్తే బాగుంటుంది సార్ అని మీరు మీ హెచ్ఓడీలకి చెప్పడంలో తప్పు లేదు. మీరు ఎప్పటికప్పుడు బయట తిరిగే రిపోర్టర్స్ అయినా, వీడియో ఎడిటింగ్ చేస్తున్న వాళ్ళైనా క్రియేటివ్గా ఉండాలండి. ప్రస్తుతము లైఫ్ అంతా డిజిటల్గానే వెళ్తుంది. ఎక్కడైనా సరే మనం ఎంత క్రియేటివ్గా చేస్తే అంత మన ఛానల్ని, మన యూట్యూబ్ వీడియోస్ని జనాలు చూస్తారు. కాబట్టి మీరు మేధోమథనం చేసి మన వీడియోస్, మన థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలి, క్రియేటివ్గా ఎడిటింగ్లో ఎంత అట్రాక్టివ్గా చేయాలి అనేది చూస్తున్నాం. ప్రస్తుతము కలర్ఫుల్గా ఉంది లైఫ్ అంతా. సో మనం ఏదో పెట్టాము కదా, వచ్చిన మ్యాటర్ని వచ్చినట్టు పెట్టేసి మనం ఒక హెడ్డింగ్ మామూలుగా పెట్టేసి వీడియోస్ రిలీజ్ చేస్తే ఎవరు చూడరు. మీరు దాన్ని ప్రజల్లో ఒక టైటిల్ చూడగానే అది ఓపెన్ క్లిక్ చేయాలి అనే విధంగా టైటిల్స్ను ఆలోచించి ప్రతి ఒక్కరిది, ఇప్పుడు మీ డ్యూటీ ఎడిటింగ్ కావచ్చు, లేకపోతే సబ్ ఎడిటింగ్ కావచ్చు, వేరే ఏదైనా డస్క్ కావచ్చు, కానీ మీరు అది చేస్తున్నప్పుడు దీనికి ఇలా పెడితే బాగుంటుంది అనిపిస్తే మీరందరూ మంచి మంచి టైటిల్స్ రాసి మీరు వాళ్ళకి చెప్పడం కాకుండా నేను ఈ టైటిల్ సజెస్ట్ చేస్తున్నానని మీరు ఏదైనా ఉంటే నాకు పర్సనల్గా చెప్పండి. నేను కొన్ని రోజుల తర్వాత మీకు ఒక గిఫ్ట్, ఒక ప్రైజ్ నేను చేస్తాను. ఎవరు క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు, మీ క్రియేటివ్ థాట్స్ని ఎంకరేజ్ చేయడానికి నా తరపున పర్సనల్గా మీకు ఒక ప్రైజ్ అనౌన్స్ చేస్తాను. సో మీరు, ఎందుకంటే ఛానల్ మనం బయట వాళ్ళని చూస్తున్నాము, ఒక్కళ్ళిద్దరు స్టాఫ్తోనే వాళ్ళు చాలా బాగా ముందుకెళ్తున్నారు. మన దగ్గర చాలామంది స్టాఫ్ ఉన్నారు, అందరూ ఎక్కడెక్కడో చేసి సీనియర్స్ కూడా ఉన్నారు. సో మీరు పీసీఆర్లో ఉన్న వాళ్ళు కానీ, ఇక్కడ డస్క్లో ఉన్న వాళ్ళు కానీ, యూట్యూబ్ బయట ఎస్ఈఓస్ ఎవరైనా కూడా వాళ్ళు వీలైనంత క్రియేటివ్గా మన వీడియోస్ ఎక్కువగా వెళ్ళాలని, మన సబ్స్క్రైబర్స్ పెరగాలని ఈ పుట్టినరోజు సందర్భంగా నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ని కూడా ప్లీజ్ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్, stretch extra mile so that our channel will reach as par with the other channels కూడా. ఎందుకంటే మన దగ్గర కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కావాల్సినంత సపోర్ట్ కూడా ఉంది, సీనియర్స్ కూడా ఉన్నారు. వీళ్ళ సలహాలు తీసుకుని మీరు బాగా నేర్చుకోండి, ఇంకా పైకి ఎదగండి, ఫ్యూచర్ బాగుంటుంది. ఈ సంస్థ ఒడిదుడుకుల్లో మీరు తోడుగా ఉన్నందుకు సంస్థ మిమ్మల్ని మర్చిపోదు. మీకు రావాల్సినవన్నీ సకాలంలో ముందు వస్తాయి. వీఆర్ ప్రోగ్రెస్కి వెళ్ళే ముందు కొంచెం ఒక స్టెప్ పైన కింద అవుతుంది. అలాంటి టైంలో మీ చేయూత అందించండి. మీరందరూ కూడా ఈ సంస్థ తోడుగా ఉంటే సంస్థ మీకు తోడుగా ఉంటుంది. తప్పకుండా ఈ యాంగిల్లో ఆలోచించి సంస్థ అభివృద్ధికి మీరందరూ కూడా కృషి చేస్తారని ఆలోచిస్తూ నా ఈ పుట్టినరోజుని ఇలా మెమొరబుల్గా మార్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చైర్మన్ గారు లేని లోటు నాకు కనిపిస్తుంది. ఉదయాన్నే ఆయన ఫోన్ రిసీవ్ చేసుకోగానే నాకు చాలా ఆనందం అనిపించింది. మీరు నా ఛాంబర్లో కేక్ కట్ చేయండి మేడం అని చెప్పారండి. సో అంటే చాలు, ఒక మాట చాలు, ఆయన అంత గుర్తుపెట్టుకుని విషెస్ చెప్పినందుకు నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.